ప్రేక్షకులకు నమస్కారం అండి. తలపోటు అది మైగ్రేన్ అనండి, ఇంకొక రకంగా అనండి, లేకపోతే సైనస్ వల్ల వచ్చే తలపోటు, అజీర్తి వల్ల వచ్చే తలపోటు, ఏ రకమైన తలపోట్లైనా రకరకాలుగా ముదిరిపోవడం తప్ప తగ్గట్లేదు ఎవరికీ కూడా. అది అలా పెరుగుతానే ఉంటున్నాయి హెడేక్స్ అనేవి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం తిన్న ఆహారం అరక్కపోయినా కూడా తలపోటు వస్తుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా తలపోటు రావడానికి అవకాశం ఉంది. అలాగే బీపీ వల్ల కూడా తలపోటు వస్తుంది. లేదు అతిగా టెన్షను, విపరీతమైన ఆలోచన వల్ల కూడా తలపోటు రావడానికి అవకాశం ఉంది. అలాగే మైగ్రేన్ అంటాం మనం. ఈ మైగ్రేన్ అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నదనమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీనివల్ల. సూర్యోదయం మొదలుపెట్టి సూర్యుడు పైకి పెరిగే కొలది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ సూర్యుడు కిందకి దిగడం మొదలుపెట్టేవాడికి ఈవినింగ్ అయ్యేవాడికి తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి. ఈ మైగ్రేన్ అనేది సహజంగా 50-55 అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిన ఒక 2-3 సంవత్సరాలకి చాలామందికి తగ్గిపోతుంది, మళ్ళీ రాదు. కొంతమందికి ఏమవుతుంది, మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా వస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ రావడానికి కారణం కళ్ళు కూడా అయి ఉండొచ్చు. కంటి చూపులో తేడా ఉండి కళ్ళు అతిగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల, టీవీలు అతిగా చూడడం వల్ల, అతి కారమైన ఆహారం తినటం, విపరీతమైన ఉప్పు తినటం, విపరీతమైన వేడి పదార్థాలు తినటం, వీటి వల్ల కూడా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా స్టార్ట్ అయ్యేది అజీర్ణం వల్ల స్టార్ట్ అవుతుంది. అతి వేడి వల్ల, అజీర్ణం వల్ల. ఈ అజీర్ణానికి మైగ్రేన్కి సంబంధం ఏంటని అనుకోవచ్చు. ఎలాగా అంటే ఈ అజీర్ణం వల్ల మీరు తిన్న ఆహారం అరగకుండా అక్కడ యాసిడ్స్ అనేవి పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అది నోట్లోంచి బయటికి రానప్పుడు మీ బాడీలో నరాలు అబ్జర్వ్ చేసుకుని ఆ నరాల ద్వారా ఆ వేడి, అపానవాయువు అంటే టాక్సిక్ ఎయిర్ అనేది పైకి వెళ్తుంది, దాని లక్షణం కాబట్టి బ్రెయిన్కి వెళ్ళడం వల్ల వస్తుంది. అదేవిధంగా కొన్ని రకాల క్రిముల వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. బ్రెయిన్లో ఉన్న క్రిములు, బ్రెయిన్లో క్రిములు ఉంటాయి. ఆ క్రిములు ఉంటే మనిషి బతికింటాడా? శుభ్రంగా బతికుంటాడు, ఆ తేడా ఏమీ లేదు. ముక్కులోంచి బ్రెయిన్కి డైరెక్ట్గా దారి ఉంటుందండి. ఆ దారి ఉంటుంది అని మన పూర్వీకులు ఎవరైతే ఈ ఆయుర్వేద శాస్త్రం రాసిన చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ, ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఈ మైగ్రేన్ కానీ లేకపోతే బ్రెయిన్లో క్లాట్లు కానీ, బ్రెయిన్లో ఉన్న ఈ క్రిములను చంపటం వల్ల, క్రిమి వల్ల వచ్చే తలపోటు కానీ ఎలా తగ్గించాలి అంటే, వాళ్ళు ముక్కులో పలానా ఆకు పసర పిండండి, లేకపోతే ముక్కుతోటి నశ్యకర్మ చేయించండి, పలానా మూలికని చూర్ణం చేసి ముక్కు పొడుల్లా పేల్చండి, అలా పేల్చడం వల్ల బ్రెయిన్లో క్రిములన్నీ చనిపోయి ముక్కు ద్వారా బయటకు వచ్చేసి అది తగ్గిపోతుంది. ఎంత అద్భుతమైన సైన్స్ అండి, వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు జస్ట్ ఒక 30-35 ఇయర్స్ నుంచి బహుశా ముక్కులోంచి ఆపరేషన్ చేస్తున్నట్టున్నారు, నాకు అంత ఐడియా లేదు. అంతకు ముందర బ్రెయిన్లో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఓపెన్ స్కల్ ఆపరేషనే జరిగేదండి. అంటే మన పూర్వీకులు మరి సైన్స్ తెలియదు వాళ్ళకి, చేదస్తం, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అంటారు. నాలెడ్జ్ లేనప్పుడు ఇంత అద్భుతమైన విషయాలను వాళ్ళు ఎలా చెప్పగలిగారు? వాళ్ళకి సైన్స్ లేనప్పుడు ఏ విధంగా చూడగలిగారు? ఏ విధంగా తెలుసుకున్నారు వాళ్ళు? ఇలాగా ఈ ముక్కులో నశ్యకర్మ అనేది చేయించి లోపలికి కొన్ని మందులు ఇవ్వడం వల్ల, కొన్ని పసర్లు ముక్కులో తీసుకోవడం వల్ల మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి ఈ మైగ్రేన్ అనేది తగ్గదు అని ఎవరైతే భయపడతారో ఏడుస్తూ ఉంటారండి. చాలా భయంకరంగా దొల్లి ఏడుస్తారు కొందరు. కొందరు వాంతులు అయిపోతాయి కొంతమందికి. లైటింగ్ చూడలేరు, లైటింగ్ చూస్తే తలపోటు వచ్చేస్తుంది. కొంతమంది ప్రయాణం చేయలేరు, కారులో కానీ క్లోజ్డ్ డోర్స్ క్లోజ్ చేసిన చోట ఎక్కడైనా సరే ప్రయాణం చేస్తే వాళ్ళకి వెంటనే మైగ్రేన్, వాంతులు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన తినే ఆహారం కానీ, లేకపోతే మన బ్రెయిన్లో ఉన్న క్రిములు కానీ, బ్లాకేజెస్ వల్ల కూడా ఈ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ తగ్గాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ని మనం ఏ లక్షణం వల్ల ఈ వ్యాధి వస్తుంది, ఇండైజెషన్ వల్ల వచ్చిందా, టెన్షన్ వల్ల వచ్చిందా, ఆహారంలో ఉన్న అన్ఈవెన్నెస్ అంటే అతిగా కారం తినటం, అతిగా ఆహారం అరక్క ముందరే తినేయడం, వీటి వల్ల వస్తుందా, ఎండలో తిరిగితే వస్తుందా, ఇలాగా అనేక రకాల కారణాలు ఉంటాయండి. కారణాన్ని బట్టి మీకు మందు అనేది ఉంటుందన్నమాట.
ఉదయం వచ్చి సాయంత్రానే తగ్గిపోతుందని చెప్పాను కదా! అలా అని కాదు. కొంతమందికి మధ్యాహ్నం వచ్చి ఈవినింగ్ అవుతది. కొంతమందికి నైట్ అంతా ఉండి పగలుండదు. అనేక లక్షణాలనమాట. ఆ వ్యాధి లక్షణాన్ని బట్టి మందివ్వాలండి. అక్కడ క్రిమి వల్ల వచ్చిందా? అజీర్ణం వల్ల వచ్చిందా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిందా? దేని వల్ల వచ్చింది? అనేది తెలుసుకుని మెడిసిన్ ఇవ్వటం అనేది కంపల్సరీ అనమాట ఇక్కడ. ఈ మైగ్రేన్‌కి ఆయుర్వేదంలో 10 రోజులు, 15 రోజులు ఇలా చిన్న చిన్న డోసులు కూడా ఉంటాయండి. నెలల తరబడి కాదు. అలాగే 2, 3 డోసులు వాడుకోవడం. ఈ మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేసి ధనియాల కషాయం తాగండి డైలీ కొద్ది రోజుల పాటు. ధనియాల కషాయం తాగిన తర్వాత నైటు పాలు కాసి గోరువెచ్చగా తోడేయండి. తోడేసి ముందర అందులో కాస్త అన్నము, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో వేసి సూర్యోదయానికి ముందర కొన్ని రోజులు తిని చూడండి. తగ్గడానికి ఆస్కారం. దీనివల్ల ఏమవుతుందంటే మీ కడుపులోకి మంచి ప్రోబయోటిక్ వెళ్తుంది. పొట్ట యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. పొట్టలో ఉన్న అతివేడి బ్రెయిన్‌కి వెళ్ళి వచ్చే మైగ్రేన్ అనేది దీనివల్ల తగ్గిపోతుందండి. ఇలాగా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందన్నమాట. ఈ ఆహార నియమం పాటించడం వల్ల, ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట చల్లబడుతుంది. పొట్ట చల్లబడితే ఎప్పుడైతే పొట్ట చల్లబడిందో బ్రెయిన్ చల్లబడుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు తలనొప్పి అనేది స్లోగా తగ్గిపోతుంది. మూడోది జిలేబీ. మేమేం చెప్తామంటే మా పేషెంట్‌లకి మందు ఇచ్చిన తర్వాత జిలేబీ తెచ్చుకొని ఏ రోజుకి ఆ రోజు దొరికితే పర్లేదు ఎర్లీ మార్నింగ్. లేదంటే ముందు రోజు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. పాలు కాసుకుని ఎంత జిలేబీ తినగలిగితే అంత జిలేబీ పాలల్లో ముంచుకొని తిని ఆ పాలు తాగండి. ఈ విధంగా కూడా మైగ్రేన్ తగ్గడానికి ఆస్కారం ఉందండి. మెడిసిన్స్ ప్లస్ ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు. హ్యాపీగా స్వీట్ కదా జిలేబీ. స్వీట్ ఇష్టం లేని వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. అలాగే పెరుగన్నం ఎవరైనా తినొచ్చు. ఓన్లీ వాతం బాగా ఎక్కువ ఉండి ఆస్తమా ఉండి అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది అది. అప్పుడు ఏం చేయాలి? అది ఇబ్బంది పెడతా ఉంటే అందులో వాతం తగ్గించాలి అంటే ఒక పచ్చిమిరపకాయ దాంట్లో వాడండి. వాడేస్తే కొయ్యొద్దు. పచ్చిమిరపకాయ కోస్తే మళ్ళీ వేడి పెరిగిపోతుంది అందులో. ఏ పెరిగే అన్నం తిందాం అనుకున్నారో దాని వేడి పెరిగిపోతుంది. అందుకేం చేస్తారంటే ఒక పచ్చిమిరపకాయని కడిగేసి చక్కగా అందులో వాడండి. అందులో ఉన్న అతివాతం అనేది తగ్గి న్యూట్రల్‌గా పనిచేస్తుంది. ఈ విధమైన ఆహార నియమాలు పాటించి మందులు తీసుకుంటే ఈ మైగ్రేన్ అనేది కూడా తప్పనిసరిగా నివారణ, ఉపశమనం 2 జరుగుతాయండి. ఓకేనండి. నమస్కారం.